ఓకే. ఇక ఇంకో కంపెనీ దివాలా తీసింది. కాఫీ డే. చాలామందికి తెలుసు కాఫీ డే అంటే నిజానికి అదొక మంచి ఒక గ్రోత్ తోని దూసుకుపోతున్నటువంటి దశలో ఆ సంస్థ యజమాని సూసైడ్ చేసుకున్నారు. విజి సిద్ధార్థ ఆయన సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ చేసుకున్న తర్వాత ఇక కంపెనీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. ఆ తర్వాత వాళ్ళ భార్య దాన్ని టేక్ ఓవర్ చేసి చాలా మంచిగా నడిపారు. నిజానికి కాఫీ డే షేర్ వాల్యూ కూడా చాలా పెరిగింది. అంటే ఆయన చనిపోయిన తర్వాత దారుణంగా పడిపోయినటువంటి షేర్ వాల్యూ ఆ తర్వాత క్రమంగా పెరుగుకుంటూ పోయింది. అయితే అనూహ్యంగా మళ్ళీ ఇక్కడ దివాలా తీసింది. ఇంక అయిపోయింది. అంటే వాళ్ళు చేసినటువంటి పనులు, ఆమె చేసినటువంటి ఎఫర్ట్ సరిపోనట్టుంది. ఇక దాంతో దివాలా ప్రక్రియ స్టార్ట్ అయిపోయిందంట. ఎన్సిఎల్టీ ఆదేశాలు కూడా జారీ చేసిందట. ఇక్కడ చూడవచ్చు 228 కోట్ల ఎగవేత నేపథ్యంలో దివాలా ప్రక్రియ చేపట్టాలని ఐడిబిఐ చెప్పిందట. ట్రస్టీషిప్ సర్వీసెస్ దాఖలు చేసినటువంటి విజ్ఞప్తిని ఆగస్టు 8న ఎల్సిఎల్టీ బెంగళూరు బెంచ్ ఆమోదించిందట. ఇంకా అయిపోయింది. ఇక తాత్కాలిక పరిష్కార నిపుణ్ణి కూడా ఇక్కడ నియమించారట. ఇక్కడ సిడిఎల్కు కాఫీ డే షాపులతో పాటు ఒక రిసార్ట్ ఉంది, కన్సల్టెన్సీ సేవలు ఉన్నాయి, కాఫీ గింజల క్రయ విక్రయాలు ఇవి చాలా ఉన్నాయి వ్యాపారాలు. ఈ నేపథ్యంలో 2019లో మార్చిలో కాఫీ డే జారీ చేసినటువంటి 1000 రిడీమబుల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లకు ఇక్కడ ఐడిబిఐ టిఎస్ఎల్ దరఖాస్తు చేసుకొని 100 కోట్లు చెల్లించిందట. యాక్చువల్లీ వీటిని 2019, 2020 జూన్ మధ్య కూపన్ పేమెంట్లను చెల్లించాల్సి ఉండే, కానీ అక్కడ విఫలమైందట. దాంతో 2020 జూలై 28న ఎగవేత నోటీస్ జారీ చేయడంతో పాటు ఇక ఎల్సిఎల్టీకి ఈ కంపెనీ వెళ్ళింది. దీంతో ఇక్కడ 2019లో ఆయన చనిపోయిండు. ఆ చనిపోయిన తర్వాత ఈ ఇష్యూ అంతా జరిగింది. ఇక దీంతో ఇక దివాలా ప్రక్రియకు వెళ్ళేందుకు ఆల్రెడీ ఇక్కడ ఐడిపిఎల్ అధికారం లేదంటూ ఆల్రెడీ చెప్పింది. మొత్తానికైతే వీళ్ళైతే దివాలా ప్రక్రియ షురూ అయిందట. ఇక దివాలా ప్రక్రియ షురూ అయినరు. ఈ నేపథ్యంలో ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది, మరి షేర్ హోల్డర్ల పరిస్థితి ఏంటి అనేది చూడాలి. మరి నిజంగా అంటే చాలామంది ఇన్వెస్టర్లు లాస్లోకి వెళ్ళిపోతుంటారు ఇటువంటి దాంట్లో పెట్టి. నిజంగా అంటే అది మంచి కంపెనీ, కానీ అనూహ్యంగా ఆయన యజమాని చనిపోయిండు. ఆ తర్వాత పడిపోయింది. తర్వాత ఇంకొకరు టేక్ ఓవర్ చేసారు, వాళ్ళ భార్య టేక్ ఓవర్ చేసి మంచిగా దాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. కానీ ఇక అయిపోయింది. అంటే దాన్ని నడపలేకపోయారు. ఇప్పుడు దివాలా ప్రక్రియ కూడా దరఖాస్తు అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏమవుతుంది అనేది చూడాల్సి ఉంది.